హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా నేను డబ్బు సంపాదించాలి, రిచ్ అవ్వాలి అని కలలు కంటూ ఉంటారు. అయితే మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అసలు డబ్బు సంపాదించడం, రిచ్ అవ్వడం అనేది స్టేటస్ ఏమీ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రపంచంలో ముందుకెళ్లడం కోసం ఎప్పుడు ట్రై చేస్తూనే ఉండాలి. ప్రెసెంట్ ఇప్పుడున్న లైఫ్ నాకు చాలు, నా లైఫ్ ఇంతే అని అనుకుంటే మాత్రం మన ఆలోచన కూడా అంతటితో ఆగిపోతుంది. సో మీ డ్రీమ్స్ ని నెరవేర్చుకోవాలన్నా, డబ్బు సంపాదించాలన్నా మన లైఫ్ లో మనం క్రియేట్ చేసుకున్న కొన్ని మెంటల్ లిమిట్స్ ని మనమే బ్రేక్ చేసుకోవాలి. మనం ఫాలో అవుతున్న కొన్ని హ్యాబిట్స్ ని మనమే దూరం చేసుకోవాలి. వాటన్నింటినీ క్రాస్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సో ఈ వీడియోలో మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. పూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, రిచ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మనం ఫోకస్ చేద్దాం. రిచ్ మైండ్ సెట్ పీపుల్ ఏ పనులు చేయరు, ఒకవేళ మన మైండ్ సెట్ రిచ్ గా మారాలంటే ఏ పనులు చేయకూడదు అనే పాయింట్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. అదేంటంటే, రిచ్ పీపుల్ కి పూర్ మైండ్ సెట్ ఉంటుంది, అలాగే పూర్ పీపుల్ కి రిచ్ మైండ్ సెట్ ఉంటుంది. అయితే పూర్ మైండ్ సెట్ ఉన్న రిచ్ పీపుల్ స్లోగా పూర్ అవుతారు, అలాగే రిచ్ మైండ్ సెట్ ఉన్న పూర్ పీపుల్ స్లోగా రిచ్ అవుతారు. ఇదంతా మీ మైండ్ సెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే రిచ్ మైండ్ సెట్ అండ్ పూర్ మైండ్ సెట్ గురించి డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలంటే ఈ 6 పాయింట్స్ మీరు గమనిస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్. పాయింట్ నెంబర్ 1, దే వాచ్ ఎ లాట్ ఆఫ్ టీవీ. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా టీవీ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒకవేళ ఏదైనా పని చేసినా, ఆ పనిలో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అయినా కూడా ఫుడ్ తింటున్నా, వాటర్ తాగుతున్నా, బయటికెళ్లి వచ్చినా, జిమ్ కెళ్లి వచ్చినా గానీ ఈ పనులన్నీ చేసేటప్పుడు టీవీ చూస్తారు. ఒకవేళ టీవీ లేకపోతే మొబైల్ చూసుకుంటారు. వీళ్ళ మైండ్ ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఒక రకమైన ఇన్ఫర్మేషన్ తో, ఒక కన్ఫ్యూజన్ తో వాళ్ళ బ్రెయిన్ ని ఫిల్ చేస్తూ ఉంటారు. ఈ పూర్ మైండ్ సెట్ పీపుల్ ఎక్కువసేపు సోషల్ మీడియాలో గడుపుతూ ఉంటారు. ఏదైనా ఇక సోఫాలో కూర్చుని మొబైల్ చూసుకుంటూ తన మైండ్ ని సాటిస్ఫై చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు చూస్తున్న మొబైల్లో ఉన్న యాప్స్ అన్ని కూడా రిచ్ మైండ్ సెట్ పీపుల్ క్రియేట్ చేసినవే. కానీ వాళ్ళకి ఈ యాప్స్ అన్ని యూజ్ చేసే కన్స్యూమర్స్ కావాలి. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి యాప్స్ అనేవి ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి. కానీ చాలా మంది రిచ్ మైండ్ సెట్ పీపుల్ వాళ్ళ లైఫ్ లో ఏమైనా అకాంప్లిష్ చేసినా చేయకపోయినా రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం వాకింగ్ చేస్తారు. వాకింగ్ లోనే ఎన్నో మంచి మంచి థాట్స్ వీళ్ళకి వస్తాయి. లేకపోతే ఏదైనా మంచి మ్యూజిక్ వింటారు. అలానే మైండ్ ని కామ్ గా ఉంచడానికి మెడిటేషన్ చేస్తారు. ఏ పని చేసినా కూడా వాళ్ళ మైండ్ కి యూజ్ అయ్యేది అండ్ వాళ్ళ మైండ్ ని డెవలప్ చేసేది మాత్రమే చేస్తారు. అంతేగాని వాళ్ళ మైండ్ ని డిస్ట్రాక్ట్ చేసేది వాళ్ళు మాత్రం అస్సలు చేయరు. సో మీరు కూడా ఎక్కువగా టీవీ చూస్తున్నా, లేదంటే సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేస్తున్నా అవన్నీ పక్కన పెట్టి ఇప్పటి నుండి కొంచెం మీ మైండ్ కి యూజ్ అయ్యేది అండ్ మీ థాట్స్ ని గొప్పగా మార్చే పనులు మాత్రమే చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు డిఫరెన్స్ ఏంటో మీకే తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 2, దే వేక్ అప్ వెన్ ఎవర్ దే వాంట్. పూర్ మైండ్ సెట్ పీపుల్ కి ఎప్పుడు లేవాలి అనేమీ ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు లేస్తారు. ఇక లేచిన వెంటనే ఫోన్ పట్టుకుంటారు. ఇక సోషల్ మీడియాలో స్క్రోలింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. కాసేపు స్క్రోలింగ్ చేశాక అతి కష్టం మీద మంచం దిగుతారు. ఆ తర్వాత కూడా లేచి మళ్ళీ ఫోనే చూస్తారు. అయితే రిచ్ మైండ్ సెట్ పీపుల్ మాత్రం ఒక మార్నింగ్ రొటీన్ ని ఫాలో అవుతారు. వాళ్ళు మార్నింగ్ 1 or 2 hours లో వాళ్ళు చేసే పనే ఆ రోజు మొత్తానికి హెల్ప్ అవుతుందని స్ట్రాంగ్ గా నమ్ముతారు. మీరు అనుకోవచ్చు, రిచ్ మైండ్ సెట్ ఉన్న అందరూ కూడా సేమ్ ఒకటే మార్నింగ్ రొటీన్ ని ఫాలో అవుతారా అని. అయితే కొంతమంది 5 కి లేస్తారు, కొంతమంది 6 కి లేస్తారు, కొంతమంది 7 కి కూడా లేచేవారున్నారు. అయితే వీళ్ళందరికీ కూడా లేచిన వెంటనే కొంతమంది వాకింగ్ కి వెళ్తారు, కొంతమంది జిమ్ చేస్తారు, లేకపోతే మెడిటేషన్ చేస్తారు. కానీ వీళ్ళందరూ కంపల్సరీగా ఒక మార్నింగ్ రొటీన్ అయితే ఫాలో అవుతారు. ఇలా మార్నింగ్ రొటీన్ ని ఫాలో అయ్యే వాళ్ళకి వీళ్ళ మైండ్ కి, వీళ్ళ ఫ్యూచర్ కి బాగా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళకున్న నేచురల్ ఎబిలిటీస్ ని ఇంకా బాగా ఇంక్రీజ్ చేస్తుంది. సో మరి లేచిన వెంటనే మీరైతే ఏం చేస్తున్నారు? ఏదైనా మంచి మార్నింగ్ రొటీన్ ని ఫాలో అవుతున్నారా, లేకపోతే సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తున్నారా? మీరేం చేస్తున్నారో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇక పాయింట్ నెంబర్ 3, దే వర్క్ ఇన్ అవర్స్. ఫర్ సపోజ్ మీరు పూర్ మైండ్ సెట్ పీపుల్ ని ఈ రోజు ఏం చేసావ్ అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ రోజు 8 గంటలు వర్క్ చేశాను, అందులో 3 గంటలు నాన్ స్టాప్ గా వర్క్ చేశాను అని ఇలా వాళ్ళ వర్క్ ని హౌస్ లో క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. అదే రిచ్ మైండ్ సెట్ పీపుల్ ని ఈ రోజు ఏం చేశావు అని అడిగితే వాళ్ళు ఈ రోజు ఇల్లు మొత్తం క్లీన్ చేశాను, ఈ రోజు ఒక ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేశాను, ఈ రోజు 50 pages వరకు ఉన్న ఒక బుక్ రాశాను, ఇంకొక 300 pages రాయాలి
అని ఇలా చెప్తారు. అయితే ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అని అనుకుంటున్నారా? పూర్ మైండ్ సెట్ పీపుల్ వాళ్ళు వాళ్ళ కష్టాన్ని మాత్రమే చూస్తారు, కానీ రిచ్ మైండ్ సెట్ పీపుల్ దానికున్న వాల్యూని యాడ్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన పని వాళ్ళకి ఎంతగా యూజ్ అవుతుందని, ఎంతగా హెల్ప్ అవుతుందని చూస్తారు. ఈ పూర్ మైండ్ సెట్ పీపుల్ మనం రిటైర్ అవుతాం, ఆ తర్వాత మనం ఇంకేం చేయక్కర్లేదు, ఇప్పుడు దాకా నెలకు ఎంతో కొంత సంపాదిద్దాం అనే థాట్ ప్రాసెస్ లో ఉండిపోతారు. కానీ రిచ్ మైండ్ సెట్ పీపుల్ రిటైర్మెంట్ గురించి అస్సలు ఆలోచించరు. మంత్లీ ఇన్కమ్ మాత్రమే చాలు అని అనుకోరు. ఉన్న డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకా మనం ఎలా సంపాదించగలం అని దారులు వెతుకుతారు. దానికి తగ్గ వర్కౌట్ చేస్తారు, దానికి తగ్గ యాక్షన్ తీసుకుంటారు. సో మనం కూడా రిచ్ మైండ్ సెట్ ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తాం అని చూడకుండా ఎంత వాల్యూ ఉన్న వర్క్స్ చేస్తున్నాం అని ఆలోచించండి. అప్పుడు మీ ప్రియారిటీస్ చేంజ్ అవుతాయి అండ్ మీరు ముందు కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తారు. పాయింట్ నెంబర్ 4, దే థింక్ లెస్ అబౌట్ దేర్ బాడీ. పూర్ మైండ్ సెట్ పీపుల్ వాళ్ళ బాడీ గురించి పెద్దగా ఏమీ ఆలోచించరు. ఏదో ఒకటి టైం కి తినేస్తే చాలు అని అనుకుంటారు. అలాగే ఎక్సర్సైజ్ అనేది వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మాత్రమే అనుకుంటారు. హెల్త్ ని జాగ్రత్తగా చూసుకోవాలని మాత్రం అస్సలు అనుకోరు. రోడ్ మీద ఏది కనబడితే అది తినేస్తారు. కానీ రిచ్ మైండ్ సెట్ పీపుల్ వాళ్ళ బాడీని ఒక ఇంపార్టెంట్ థింగ్ గా, వాళ్ళ గ్రోత్ కి యూజ్ అయ్యే ఒక టూల్ గా చూస్తారు. వాళ్ళ మెయిన్ ప్రియారిటీ వాళ్ళ బాడీ. ఏది పడితే అదే తినాలి అని అనుకోరు. ఏది మంచిదో అదే తినాలి అని అనుకుంటారు. అంతేకాదు ఎక్సర్సైజ్ అనేది వీళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళ ఎక్సర్సైజ్ రొటీన్ ని మాత్రం అస్సలు మిస్ కారు. సో అందుకే మనందరం కూడా మన బాడీని ఫస్ట్ ప్రియారిటీలో పెట్టుకోవాలి. ఎక్సర్సైజ్ అనేది మనకి చాలా ముఖ్యం అవ్వాలి. వారానికి అట్లీస్ట్ 3 days అయినా సరే ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఇక పాయింట్ నెంబర్ 5, దే వర్క్ బిఫోర్ ద డ్యూ. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పూర్ మైండ్ సెట్ పీపుల్ ఏ పనైనా పీకల దాకా తెచ్చుకుంటారు. రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఈ రోజు చదువుతారు. రేపు మీటింగ్ ఉంది అంటే ఈ రోజు ప్రిపేర్ అవుతారు. దీనివల్ల లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ గా ఉంటారు. బాస్ తిడతారేమో అని పనిచేయడం వల్ల వాళ్ళకు ఒక రకమైన భయాన్ని పెంచేస్తుంది. దీనివల్ల మైండ్ చాలా ఫాస్ట్ గా హాట్ గా పనిచేస్తుంది. కానీ రిచ్ మైండ్ సెట్ పీపుల్ మాత్రం రియాక్టివ్ గా వర్క్ చేయరు. వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తారు. ఫర్ సపోజ్ నెక్స్ట్ వీక్ ఒక పని ఉందనుకోండి, ఈ రోజు నుంచే కొంచెంగా స్లోగా అయినా సరే వర్క్ ని స్టార్ట్ చేస్తారు. వాళ్ళకు ఒక పర్టికులర్ డేట్ కి వర్క్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలంటే దానికంటే ముందుగానే వర్క్ ని కంప్లీట్ చేసి సబ్మిట్ చేసిస్తారు. పూర్ మైండ్ సెట్ పీపుల్ ఏమనుకుంటారంటే ఒక గుడ్ రిజల్ట్ కావాలి అంటే చాలా భయంకరంగా కష్టపడాలి అని అనుకుంటారు. కానీ రిచ్ మైండ్ సెట్ పీపుల్ మాత్రం కన్సిస్టెంట్ గా కష్టపడితే గుడ్ రిజల్ట్స్ వస్తాయని స్ట్రాంగ్ గా నమ్ముతారు. సో మనలో కూడా రిచ్ మైండ్ సెట్ పెరగాలి అంటే ఒక పని డెడ్ లైన్ వచ్చేదాకా చేయకుండా ఒక కమిట్మెంట్ తో స్లోగా అయినా సరే కంప్లీట్ చేసుకుంటూ వెళ్లిపోతే ప్రతి ఒక్కరిలో కూడా రిచ్ మైండ్ సెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక పాయింట్ నెంబర్ 6, దే డోంట్ కంట్రోల్ దేర్ మనీ. పూర్ మైండ్ సెట్ పీపుల్ మనీని కంట్రోల్ చేయలేరు అని అనుకుంటారు. వాళ్ళకి వాళ్ళ ఖర్చుల మీద ఐడియా ఉన్నా కూడా కరెక్ట్ గా ఒక నెలకి ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే మాత్రం వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. కానీ రిచ్ మైండ్ సెట్ పీపుల్ అలా కాదు. వాళ్ళ దగ్గర ఒక ప్లానింగ్ అండ్ మనీ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎందులో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, శాలరీ క్రెడిట్ అయిన వెంటనే ఎంత సేవ్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇందులో నుంచి ఎంత వస్తుంది అనే ఐడియా వాళ్ళ దగ్గర పక్కాగా ఉంటుంది. మీరు అనుకుంటున్నట్టు రిచ్ పీపుల్ కి ఏమి అదృష్టం కలిసొచ్చి వాళ్ళు రిచ్ అయిపోరు. వాళ్ళు పూర్గా ఉన్నప్పుడే వాళ్ళకు వచ్చే డబ్బుని కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళు రిచ్ అవుతారు. సో మనం కూడా మనకొచ్చే డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఒక నెలలో మన ఖర్చులు ఎంత ఉంటున్నాయి, వీటిని కంట్రోల్ చేయడానికి ఎలాంటి చేంజెస్ మనం తీసుకురావాలి అనే థాట్ మనలో ఉండాలి. మనం ఫిక్స్ చేసుకున్న డెసిషన్స్ కి మనం కట్టుబడి పనిచేయాలి. ఇలా చేస్తే మనం ఎంత పూరైనా కూడా స్లోగా రిచ్ అవడం అనేది స్టార్ట్ చేస్తాం. మన పూర్ మైండ్ సెట్ ని రిచ్ మైండ్ సెట్ గా మార్చుకోగలం. సో ఇది ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ అన్నిటిని మీరు ఫాలో అయితే గనక ఖచ్చితంగా మనం కూడా పూర్ మైండ్ సెట్ నుంచి రిచ్ మైండ్ సెట్ కి వెళ్ళిపోతాం. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.